నార్మల్‌గా ఈ డే టు డే లైఫ్‌లో మనం మనీ అనే ఒక ఇన్‌స్ట్రుమెంట్ నుండి పరిగెడుతూనే ఉన్నాం. దీనివల్ల ఇప్పుడున్న జనరేషన్స్ అందరికీ కూడా సోల్ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి మిస్ అయిపోతున్నాం. నిజంగా అంటే మీ జనరేషన్‌లో ఎలా మేనేజ్ చేసేవాళ్ళు సార్? నిజంగా ఇప్పుడు మనీ వెనకాల పరిగెట్టి కాదు కాదు, ఇక్కడ ఒక మంచి మాట చెప్తా నేను. సోల్ అనేది SOUL కదా నువ్వు చెప్పేది. ఇప్పుడు అది లేదు కదా, SOLE ఉంది అంతే. సోల్ నేను 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 ఐ స్పెషలిస్ట్ ఎక్కువ అయిపోయారు. ఐ స్పెషలిస్ట్ అంటే కంటి డాక్టర్లు కారు, వాళ్ళని ఆప్థమాలజిస్ట్ అంటారు. ఐ ఐ ఐ ఐ ఈ ఐ స్పెషలిస్ట్ ఎక్కువ అయిపోయారు. చెప్పమ్మా, సోల్ లేదు ఇప్పుడు, సోల్ తప్ప. ఎందుకంటే ఫస్ట్ మనం నార్మల్‌గా ఎడ్యుకేషన్ అనుకుంటాం. పేరెంట్స్ అంతా కూడా ఫస్ట్ చదవండి చదవండి అంటారు. చదివిన తర్వాత పిల్లలకి జాబ్ ఉంటే సక్సెస్ అంటారు. సో అలా జాబ్ కోసము పుట్టిన ఊరు, పేరెంట్స్, ఫ్రెండ్స్, పెరిగిన వాతావరణం అంతా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం వేరే ఊరు కోసం. సో అక్కడికి వచ్చిన తర్వాత కూడా 9 to 5 లైఫ్. అక్కడ మనం ఇంత కష్టపడుతున్నామో, ₹1,00,000 నెలకి సంపాదిస్తున్నాము అంటే అక్కడ హ్యాపీనెస్ ఉండదు. ఏదో ఆర్టిఫిషియల్ లైఫ్ చేస్తున్నామా అంటే చేస్తున్నాం. నిజంగా మీ లైఫ్ అంటే మీ జనరేషన్తోనే అది ఆగిపోయిందా? అసలు హ్యాపీనెస్ అనేది అసలు ఈ జనరేషన్స్కి ఉందా లేదా? అంటే అమ్మ అప్పుడు కూడా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అమ్మ. మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్ కోసం చూస్తున్నారు, అప్పుడు ఉద్యోగం వస్తుందా రాదా అని చూస్తున్నారు. అందుకే కదా అప్పుడు నక్సలైట్లు, ఉద్యమం బాటలు ఎందుకు పట్టేవాడు? బతకడానికి ఎట్లా? ఆకలిలోంచి ఆవేశం పుట్టి, ఆవేశంలోంచి ఉద్యమం పుట్టేది. అప్పుడు అందులో పడకుండా, వాటి అట్రాక్షన్ లేకుండా మనం ఎలా బతకాలి అని చూసేవాళ్ళం. అప్పుడు తల్లిదండ్రులు ఎలా ఆలోచించారంటే, అరే వీడు ఎట్ట బతుకుతాడు? అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవి లేవు కదా, వీడికి ఏదైనా టీచర్ ట్రైనింగ్ చేస్తే టీచర్లా బతుకుతాడేమో, వీడికి ఏదైనా టైప్ నేర్పిస్తే టైపిస్ట్ అవుతాడేమో, స్టెనో అవుతాడేమో అని అట్ట ఆలోచించాడు. ఇప్పుడున్న ఇన్ని ఆపర్చునిటీస్లో ఇంకా నువ్వు పాత విధంగా ఆలోచించలేకుండా నువ్వేం చేస్తున్నావు అంటే, నిన్ను ఒక మూసపోసినే ఉంటున్నావు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మ, నేను కష్టంగా ఇక్కడ మాట్లాడానుకో ఎప్పుడు ఇంటర్వ్యూ అయిపోతుందా అంటాను. ఇష్టంగా మాట్లాడానుకో నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను జవాబు చెప్పగలుగుతాను. జీవితాన్ని ఇష్టంగా మలుచుకునే వాళ్ళు ఎంతమంది? నువ్వు ఇష్టపడి ఎంపీసీ తీసుకున్నావు, ఇష్టపడి ఇంజనీరింగ్ చేసావు, ఇష్టపడి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, ఇష్టపడి పిల్లల్ని కన్నావు. ఆ ఇష్టం ఏమైంది ఇవాళ? ఎందుకు కష్టమైపోయింది? ఎందుకు కష్టమైందంటే నీ ప్రిఫరెన్సెస్, నీ చాయిసెస్ నీకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఒక జాలర్ ఉంటాడు, అతను సముద్రంలోకి వెళ్ళి చేపల వేట పట్టుకొస్తాడు. ఏ రోజైనా వాడు బాధపడటం చూస్తామా? మొహంలో ఆత్మవిశ్వాసంతో వెళ్తాడు. వెళ్తే వస్తాడో రాడో తెలియదు, ఏం తెస్తాడో తెలియదు, ఏం అమ్ముతాడో తెలియదు, ఏం పెడతాడో ఏం తింటాడో తెలియదు. అయినా సరే వాళ్ళు హ్యాపీగా వెళ్తారు. వెళ్తే పాట పాడుకుంటాడు, అవి లెస్సా అంటాడు, లేకపోతే జోకులు చెప్పుకుంటారు, నడుస్తూ ఉంటారు. ఎందుకు? ఇష్టపడి చేస్తున్నాడు కదా పని. మనం కష్టపడి చేస్తున్నాం కదా పని. నా తెలివితేటలకి నేను ఆఫ్టర్ ఆల్ నేను ఎక్కడో చిరంజీవి గారిని అవ్వాలి, ఇంకా ఇట్లా మీతో యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నా, నేను అప్పుడే కాంగ్రెస్లో చేరితే రేవంత్ రెడ్డి అయిపోయాడు, అప్పుడే టీడీపీలో చేరితే చంద్రబాబు. అరే చేరలేదు కదా, ఎందుకు డిస్సాటిస్ఫాక్షన్? నువ్వనే సామ్రాజ్యానికి నువ్వే హీరో, నువ్వే హీరోయిన్. నువ్వనే సినిమాకి నువ్వే హీరో, నువ్వే హీరోయిన్. నీ కథకి నువ్వే నాయకుడు, ప్రతినాయకుడు. అన్నీ నువ్వే. నువ్వు ఎలా మర్చుకుంటావు అలా మర్చుకో. ఒక సూపర్లేటివ్ కొటేషన్ ఉంటుంది, లైఫ్ ఈజ్ ఎ సాంగ్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ లిరిక్ బట్ ద ట్యూన్ ఈజ్ అవర్స్. జీవితం అనే పాటకి సాహిత్యాన్ని భగవంతుడు ఇస్తాడు, సంగీతాన్ని మనమే సమకూర్చుకో. సేమ్ లిరిక్. స్నేహితులు ఇద్దరు కలిసి హ్యాపీగా ముస్తఫా ముస్తఫా అని పాడుకుంటారు. మధ్యలో అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని ప్రేమిస్తారు, ఇద్దరు కొట్టుకుంటారు. అదే పాట ఒక్క అక్షరం మారకుండా ఏడుస్తూ వెనక నుంచి ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా అని సారో సాంగ్లో వస్తుంది. జీవితం కూడా అంతే. You can take it as a happy note, you will sing happy songs. If you take it on a sorrow note, you will sing sorrow songs. మనకేమిటి చాయిస్ చేసుకోలేదు కదా. ఐఎమ్ నౌ 64, ఐ ఎంజాయ్ ఎవ్రీ బిట్. ఐ వర్క్ 18 hours a day, లిటరల్లీ 18 hours a day ఐ వర్క్ ఎవ్రీ డే. ఐ ఎంజాయ్ ఎవ్రీ బిట్ బికాజ్ ఇది నాకు ఇష్టం కాబట్టి. దీంట్లో నేను డబ్బును చూస్తున్నాను, ఆనందాన్ని చూస్తున్నాను. లైఫ్ ఈజ్ హ్యాపీనెస్, ఆనందం. బై ప్రోడక్ట్ ఈజ్ మనీ. బై ప్రోడక్ట్, ఆనందంతో పాటు వచ్చే నెక్స్ట్ ప్రోడక్ట్ మనీ. మనం మనీని మెయిన్ ప్రోడక్ట్ చేసుకుని ఆనందాన్ని బై ప్రోడక్ట్ చేసుకుంటే ఎంత డబ్బు నీకు కావాలి? దానికి అంతమే ఉంది. జూబ్లీహిల్స్లో విల్లా కొన్నాం, అంతేమంది గచ్చిబౌలిలో ఇంకోటి కొల్లా, అది కొన్నాం, అంతమంది బాంబేలో కొల్లా, ఢిల్లీలో కొల్లా, న్యూయార్క్లో కొల్లా, అంతమే ఉంది దానికి. మనకంటూ ఏం కావాలి? మన జీవితానికి డెస్టినేషన్ ఏంటి? అది ఆ గోల్స్ సెట్ అవ్వట్లా. ఆ గోల్స్ సెట్ అవ్వాలి. ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుంది? ఎంత ఉన్నా అసహనమే. ఎంత ఉన్నా అసహనమే. ఓ ఫోన్ కొన్నాం 50,000 పెట్టి, కష్టపడి ఐఫోన్ వర్షన్ ఏదో ఒకటి కొన్నాం,
6 నెలలు కొత్త వర్షన్ వస్తుంది, నా దగ్గర అది లేదే అని అది లేదే అని బాధపడతావు. బాధపడతాం. నీ దగ్గర ఏది ఉంటే అది చేయాల్సిందే. నేను యూజ్ చేసే కారు కానీ, నా షూస్ కానీ, నా బట్టలు కానీ నేను కేర్ చేయను. నన్ను మీరు నా బట్టల కోసం వచ్చారా, నా కారు కోసం వచ్చారా, ప్రదీప్ చెప్పే 4 మంచి మాటల కోసం వచ్చారా? మంచి మాటల కోసం. అది ఇంకా వాల్యూ ఏముందమ్మా? దాని బట్టలకి ఏం వాల్యూ ఉంది? ఎస్. ఆస్తికి ఏం వాల్యూ ఉంది? డబ్బు లేకుండా ఉండొద్దని నేను చెప్పట్లా, డబ్బు సంపాదించాల్సింది. ఎవ్రీథింగ్ ఈజ్ మెజర్డ్ ఇన్ మనీ. మనకు అవసరం కూడా కదా బతకడానికి. నువ్వు హాయిగా 5 స్టార్ హోటల్కి వెళ్ళాలంటే 500 రూపాయలు జేబులో ఉండాలి కదా, లేకపోతే వాడు కాఫీ తాగలేవు కదా అక్కడ. సో ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మనీ, బట్ మేక్ మనీ యాజ్ ఏ బై ప్రోడక్ట్, హ్యాపీనెస్ యాజ్ యువర్ ఫస్ట్ ప్రోడక్ట్ అంటున్నాను. మెయిన్ కోర్స్ కదా హ్యాపీనెస్ ఉండాలి. ఆనందం ఏంటో నువ్వు తెలుసుకో, నువ్వు వెతుక్కో. ఒకటికి పసరటి తింటే ఆనందం ఉంది, ఒకటి పాస్తా తింటే ఆనందం ఉంది, ఒకటి వెళ్ళి పిజ్జా తింటే ఆనందం ఉంది. నీ ఆనందం ఏంటో వెతుక్కో, ఆనందాన్ని పనిచేయి. ఎస్. 10 మినిట్స్ టైం ఉందమ్మా నీకు. ప్రపంచం మొత్తంతో సింక్ అయిన నేను అంటే SYNC, సింక్ అంటే నువ్వేమనుకుంటావో, ఆయన ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళమ్మ వాళ్ళ ఇష్టం, మా బాస్ ఇష్టం కాదు ఇది, మా ఫ్రెండ్ ఇష్టం కాదు ఇది, ప్రపంచం మొత్తం గురించి ఆలోచిస్తున్నా. నువ్వెలా ఉంటావని ఎప్పుడైనా ఆలోచించావా? నీ దగ్గర 10 నిమిషాలు టైం ఉందా? అద్దం ముందు నుంచి నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి, నీ ఆపర్చునిటీస్ ఏంటి, నీ థ్రెట్స్ ఏంటని ఆలోచించే టైం ఉందా? మీ పక్కనున్న భార్యకో భర్తకో ఆయన ఇష్టాలు ఏంటి, ఆయనతో నాకు ఎందుకు వస్తుంది, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం, ఎందుకు మా ఇద్దరికి రోజుకి అరగంట డిస్కషన్లో పోతుంది, ఎందుకు మా ఇద్దరికి రోజుకి అరగంట చికాకులో పోతుంది, దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నాం మనం? ఆలోచించాం. మనకి లేదు, బిజీ బిజీ అని మనకి మనం పూతలు పూసుకుంటున్నాం అంతే. నిజానికి అంత బిజీ ఎవ్వడూ లేడు, ఎవ్వడూ లేడు బిజీ అని, ఎవ్వరు లేరు. యూ హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ ది ఎర్త్. రాత్రి 9 దాకా షూటింగ్ చేసి వచ్చి మా పిల్లల్ని తీసుకొని రౌండ్ కొట్టొచ్చేవాడిని, ఐస్ క్రీమ్ తినిపించేవాడిని. యూ హ్యావ్ టు అడ్జస్ట్ టు ది సర్కమ్స్టాన్సెస్ కదా. ఎస్. ఇంటికి పెద్ద యాక్టర్ వస్తాడని చూడరు కదా పిల్లలు, నాన్న వచ్చాడని అడుగుతారు కదమ్మా. ఆ చిన్న సెన్స్ మనలో ఉండాలి కదా. నువ్వు ఎంత పెద్ద పైన గొప్పవాడు, ఇంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చారా, టెలివిజన్ యాంకర్ వచ్చారా అని ఎవరు అడగరు కదమ్మా. అక్క వచ్చిందా, అన్న వచ్చాడా, అమ్మ వచ్చిందా, నాన్న వచ్చాడా అని అడుగుతారు కదమ్మా. మన పాత్ర మనకు తెలియాలి కదమ్మా. ఇప్పుడు ధర్మరాజే లాగా నువ్వు పాత్ర వేసావనుకో, సీన్ మొత్తమే లాస్ట్కి అన్న నీ అభిప్రాయం ఏంటంటారు 4 తమ్ముళ్ళు, మనం 2 పేజీలు డైలాగ్ చెప్తాం. భీముడి పాత్ర వేసామనుకో, గద తీసుకుని పౌరుషంగా మాట్లాడతాం. అర్జునుడి పాత్ర వేస్తే సామ్యంగా మాట్లాడి కృష్ణుడితో ఉండి ఒక హీరోయిన్తో డ్యూయెట్ ఉంటుంది. కానీ 90% టైం నీకు నకుల సహదేవ్ పాత్రలు ఉంటాయి. మహాయోధులు పాండవులు అంటారు, వాళ్ళు మాట్లాడింది ఏ సినిమాలు అని చూసావు నువ్వు? మ్యాక్సిమం కృష్ణుడు అడుగుతాడు, ఆ శని పుత్రులారా మీ అభిప్రాయం ఏంటి అంటాడు. అన్నగారి అభిప్రాయం, మా అభిప్రాయం అంటారు. మన రోల్ ఏంటి, మన పాత్ర ఏంటి, మనం మాట్లాడాల్సింది ఏంటి, మన గోల్స్ ఏంటి, మన ఫ్రాంటియర్స్ ఏంటి, మన బతుకేంటి. 100% నేను మిడిల్ క్లాస్ గై. నేను రాసుకున్నాను నా జీవితంలో, ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్. ఐఎమ్ నాట్ ఏ మీడియాకర్ రిచ్ గై విత్ మీడియాకర్ వాల్యూస్ అని రాసుకున్నాను. ఇది నా డెఫినేషన్. భార్య కళ్ళలోకి ఇలా కళ్ళు పెట్టి చూసి ఐ లవ్ యూ అని పెళ్ళైన 36 ఏళ్ల తర్వాత చెప్పడం నా దృష్టిలో రిచ్ వాల్యూ. మా కొడుకు నా కూతురు ఏ భయం లేకుండా నాన్న నేను ఇలా అనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏంటని నాతో షేర్ చేసుకోవడం రిచ్ వాల్యూస్. నీలాంటి అమ్మాయి ఎవరైనా చూస్తే ఈ దొంగ చూపులు చూస్తున్నాడేంటి అనుకోకుండా నా తండ్రిలా ఉన్నాడని నీ మనసులో వస్తుంది చూడు, అది రిచ్ వాల్యూస్. ఇది డబ్బుతో వస్తుందా, డిగ్రీలతో వస్తుందా, దేంతో వస్తుందమ్మా? మన ప్రవర్తన, మన ఆలోచన సరళితో వస్తుంది. సో నా దృష్టిలో వాట్ ఈజ్ రిచ్నెస్ అంటే మళ్ళీ డెఫినేషన్ వేరు కదమ్మా. నేనేం చెప్తా, టైం లేదని ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ గురించి నువ్వు ఆలోచించు, నిన్ను నువ్వు ఆడిట్ చేసుకో. ప్రతిసారి ఆడిటర్స్ వచ్చి ఆడిట్ చేస్తారు కదా, ప్రతి 6 నెలలకో ఏడాదికో ఒకసారి నీ ఒక్కడితో నువ్వు టైం స్పెండ్ చేయి. నా గోల్స్ ఏంటి, నా అంబిషన్స్ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, ఎక్కడున్నాను. నేను విజయవాడ వెళ్ళాలంటే నువ్వు జహీరాబాద్ రోడ్డు పట్టుకుంటే లాభం ఏంటి? అసంతృప్తి కాకేముంటుంది? నువ్వు విజయవాడ వెళ్ళాలని తెలిస్తే విజయవాడ వెళ్ళు, కరీంనగర్ వెళ్ళాలంటే కరీంనగర్ వెళ్ళు, ఆ దారిలో ప్రయాణించు. ఎలా చేస్తావు? నీతో నువ్వు సింక్ అయితే చేయగలుగుతావు. పక్క వాళ్ళు ఎవరో పిలుస్తారు, సార్ మా మనవరాలు బర్త్డే అండి, మేము డెస్టినేషన్గా చేసుకుంటున్నాం, శంషాబాద్లో ఎక్కడో ఒక మ్యారేజ్ హాల్లో కన్వెన్షన్ సెంటర్లో. వాడెవడో పిలిచాడు, బాగుండదు కదా అని మనం ఇక్కడి నుంచి అక్కడ 2 గంటలు ట్రైన్ తీసుకుని వెళ్ళి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చి అక్కడ 4 గంటలు ఖర్చు పెట్టి వస్తాం. ఎందుకు అంటే వాడు ఏమైనా అనుకుంటాడు కదా అని. ఎప్పుడైనా అనుకున్నావా? నేనేమనుకుంటానని నీతో నువ్వు అనుకున్నావా?
విషింగ్ ద ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్ అని అక్కడ పంపించి ఆ 4 గంటలు అద్దం ముందు నుంచి నువ్వు కూని రాగాలు తీసుకుంటే ఆకాశంలో చంద్రుడిని చూస్తూ చక్కగా నీకు కావాల్సిన పకోడీలు తింటుంటే నీకు ఇష్టమైన హ్యారీ పోటర్ బుక్ చదువుకుంటుంటే లేకపోతే మీ అమ్మతోనో మీ నాన్నతోనో కబుర్లు చెప్తూ ఉంటే లేకపోతే నీ చిన్నప్పుడు స్నేహితురాలు నువ్వు ఇద్దరు కలిసి ఎక్కడైనా బరిస్టా కాఫీలో వెళ్ళి కప్పు కాఫీ తాగుతుంటే దానికోసం టైం లేదా నీకు? పక్కవాడు ఎవడో పిలిస్తే టైం ఉందా? నీ కోసం నువ్వు బతుకు, నీ ఇష్టాలేంటో నువ్వు తెలుసుకో, నీ కష్టాలేంటో నువ్వు తెలుసుకో, నీ పరిధులు నువ్వు తెలుసుకో. పరిధి ఇంత బెలూన్ ఉంటే అంతే గాలి ఊదాలి, ఎక్కువ ఊదితే పగిలిపోతుంది. నీ బెలూనే ఇంత పెద్దగా ఉంటే ఇంత గాలి ఊదు. కానీ నువ్వు బెలూన్ ఇంత తెచ్చుకుని ఇంత గాలి ఊదాలంటే ఎక్కడ? నీ కాంపిటెన్స్ ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, నీ ఎర్నింగ్ ఎబిలిటీ ఏంటి, నీ స్పెండింగ్ ఎబిలిటీ ఏంటి, నువ్వు థింకింగ్ ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? ఫస్ట్ డిరైవ్ యువర్ లిమిట్స్. 20 ఓవర్ మ్యాచ్ అంటే 20 ఓవర్లు ఆడతాం కదా, 21 ఓవర్ వేయరు కదా. 50 ఓవర్ మ్యాచ్ అంటే 50 ఓవర్స్ ఆడతాం కదా. టెస్ట్ మ్యాచ్ అంటే 5 రోజులు ఆడతాం కదా, 6 రోజులు. నువ్వు ఆడు, నువ్వేం ఆడుతున్నావు నువ్వు తెలుసుకో ఫస్ట్. ఇదే తెలియదు మనకి, ఎక్కడ పోతున్నావో తెలియదు, ఎందుకు పోతున్నావో తెలియదు, పెళ్లి చేసుకుంటున్నావు ఎందుకు చేసుకుంటున్నావో తెలియదు, ప్రీ వెడ్డింగ్ షూటింగు అదెందుకో తెలియదు, రిలేషన్షిప్ అంటే ఏంటి, దానికి ఎంత దూరం వెళ్తాం, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, నువ్వు ఏదైనా చేయి, నువ్వు మంచి అనుకున్నది చేయి, నీ మనసుకు నచ్చింది చేయి, కానీ దానికి ఒక పరిమితి గీసుకో. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? మనకి సస్పెన్స్. రాజమౌళి గారికి కథ కదా, ఆయన కథ తెలుసు కదా. మన జీవితం కూడా అంతే. మన జీవితం పక్కవాడి సస్పెన్స్లో ఉండాలి, మన జీవితం కథ మనకు తెలిసి ఉండాలి. ఐఎమ్ ఎట్ 64 నో, ఐఎమ్ డే డ్రీమింగ్ దట్ ఒక 18 ఏళ్ళ అమ్మాయి వస్తే నేను కలిసి డ్యూయట్ పాడతా, ఆ వేషం వేస్తా అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? అప్పటి నుంచి చేస్తున్న చిరంజీవి గారు పాసిబుల్, ఆయన నాకంటే 2 ఏళ్ళు పెద్దవాడు. అప్పటి నుంచి ఉన్న వెంకటేష్ గారికి, నాగార్జున గారికి, బాలకృష్ణ గారికి పాసిబుల్, ఎందుకంటే జనం వాళ్ళని చూడటానికి అలవాటు పడ్డారు కాబట్టి. ఇప్పుడు సడన్గా వచ్చి నేను ఓ విగ్గు పెట్టుకుని నేను కూడా చేస్తానంటే పిచ్చిగా బోర్ల పక్కలు తంతారు జనం. మన పరిధి ఏంటి, మన కాంపిటెన్సీస్ ఏంటి, మనం ఎంత, మన కెపాసిటీ ఏంటి నువ్వు డిరైవ్ చేసుకో. నాకు తెలియదు నీ కెపాసిటీ ఏముంది. నేను 2 అరటిపళ్ళు తినగలను, నువ్వు 20 తినగలవేమో. నీ కెపాసిటీ నువ్వు డిరైవ్ చేసుకో. 20 తిని చూపిస్తాను, 20 తిను. పోజ్ ఏ ఛాలెంజ్ టు సెల్ఫ్ అంటున్నా నేను. ప్రపంచం మొత్తం నేను విజయవంతంగా చూడక్కల్లా. ఆ విక్రమార్కుడు సినిమాలో చెప్తారు కదా, అప్రయత్నంగా మన చేయి మన మీసం మీద పడి మనం గట్టిగా నవ్వు వస్తే అని, అది పని చేయి చాలు, నీకు నువ్వు నచ్చు. ఇది అంటే ఇదంతా విన్నప్పుడు నాకు త్రివిక్రమ్ గారు ఒక స్టేజ్ మీద ఒక మాట షేర్ చేసుకున్నారు. అంటే చిన్న స్టోరీస్. ఒక బ్రాహ్మణుడు మార్నింగ్ 4 లేచి టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ 12 కల్లా ఇంటికి వచ్చేసి కాసేపు పిల్లలతో ఆడుకొని భోజనం చేసి 5 వరకు పడుకొని 5కి మళ్ళీ వెళ్ళి అరుగు మీద ముచ్చట్లు పెట్టి టెంపుల్ తీసి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకొని టైం స్పెండ్ చేసి తిని పడుకునేవాడు. సో హ్యాపీగా ఉన్నాడు, ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, ఎదుటివారితో మాట్లాడుతున్నాడు, పిల్లలకి టైం ఇస్తున్నాడు, అది మంచి లైఫ్. కానీ ఇప్పుడు ఇక్కడ ఉండి కష్టపడాల్సినంతగా అంటే ఇంత హ్యాపీనెస్ లేకుండా ఉండాల్సిన అవసరం లేదేమో, ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా మనం ఏం చేయాలనుకుంటున్నామో మనకు నచ్చిన పని ఇంటి నుండి చేయాలేమో అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పక్కన వాళ్ళ మాటలు అనమాట. మనం ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మన కోసం బ్రతకము, పక్కన వాళ్ళు ఏం చెప్తారు, ఏం చెప్తారో. ఇప్పుడు అదేంటి మీ అమ్మాయి ఇంటికి వచ్చేసింది అయిపోయిందా, జాబ్లో నుండి తీసేశారా, నీకెందుకు అని అడగా. నేనైతే ఏమడుతా అంటే నన్ను అడిగారు అనుకో, మీ అమ్మాయి ఏంటంటే ఇంట్లో ఉందని, నీకెందుకంట, నీ జీవితం అనేది నా జీవితం నాది. పక్కవాడికి ఏం లేదమ్మా, పక్కవాడికి మన జీవితంలో ఏం కావాలని చూడాలి. నేను ఎప్పుడు చెప్తా, నేను రాత్రి 12కి మీటింగ్లో చెప్తా ఇది, నేను మా ఆవిడ అనగానే అందరూ నీకెందుకురా మేమేం చేస్తా అంటారు. ప్రతివాడి మన జీవితంలో వేలు పెట్టాలి. నా సలహా ఏంటంటే పక్కవాడి కోసం నువ్వు బతకద్దు. వాడిది నీకు చేతనవుతుందా అన్నాడు, నా ఇష్టం అని చెప్పాడు. నువ్వు చేయగలవా అంటాడు, నువ్వు చేయగలవా అనండి. నీకెందుకు అంటాడు, నీకెందుకు అని అడగండి. యువర్ లైఫ్ ఈజ్ యువర్ చాయిస్ కదమ్మా, పక్కవాడి కోసం ఎందుకు పట్టకాలి. నేను ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సముద్ర తీరం, ఒక దాన్ని ఏమంటారు, ఒక డాక్, ఒక రేవు లోపల, పోర్ట్ లోపల, హార్బర్ లోపల ఒక పెద్ద షిప్ని కట్టుంది. వండర్ఫుల్ పిక్చర్. ఇట్లా తీస్తే ఆ షిప్ కట్టేసింది, ఇట్లా ఎక్స్ట్రాడనరీ ఉంది. దానికి ఆస్కార్ అవార్డు రావచ్చు పెయింటింగ్కి. అంటే ఏదో ఒక ఇంటర్నేషనల్ ఏం పెయింటింగ్ అండి, ఏం పిక్చర్ అండి, సూపర్ ఉంది. ఒక సముద్రం, అట్లా సముద్రంలో ఒక ఓడ కట్టేసింది, ఎక్స్ట్రాడినరీ అనొచ్చు, చప్పట్టు కొట్టదు జనం అంతా. కానీ పర్పస్ ఏంటి ఆ పెయింటింగ్కి? ఓడ సముద్రంలోకి వెళ్ళడం పర్పసా, కట్టేసి ఉండడం పర్పసా? నీ జీవితానికి పర్పస్ ఏంటి? గుడి మెట్ల మీద పడుకుని కబుర్లు చెప్పటమా,
ఏంటి నీ పర్పస్ నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకోకుండా క్షణం కదా, భద్రు గారు చెప్తాడు, క్షణమే కదా అని వేస్ట్ చేయొద్దు, కాసే కదా అని రూపాయే కదా అని నువ్వు వేస్ట్ చేయకూడదు, టైం ఈజ్ మనీ, రెండు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని చెప్తాను అనమాట. నువ్వు చేయాల్సిన పనులు 10 ఉన్నాయి, నువ్వు చేయగలవు 20, నువ్వు చేయాలనుకున్న 30, నువ్వు చేస్తోంది 3, ఎక్కడ పొంతనుంది? అందుకే చెప్తానమ్మా, మనతో మనం ప్రతిరోజు 1 గంట సేపు టైం స్పెండ్ చేసుకోవాలి. మనతో మనం, ప్రపంచంతో కాదు. 5 AM క్లబ్ అంటారన్నమాట. పొద్దున్న 5ంటికి లేదు, 5ంటికి లేస్తే లాంగ్ డే ఉంటుంది మీకు. 5 నుంచి 6 దాకా వాక్ వెళ్ళారనుకో, మీతో మీరు స్పెండ్ చేసుకుంటారు. ఓ పాట విన్నారనుకో, మీతో మీరు స్పెండ్ చేస్తారు. అసలు ఏం చేయకుండా పొద్దున్న 5ంటికి వెళ్ళి ఖైరతాబాద్ చౌరస్తాను ఉంచాడు. లక్షల మంది తిరుగుతూ ఉంటారు, వేల మంది. పాలు పోసేవాడు, పేపర్ వేసేవాడు, పిల్లల్ని ట్యూషన్ దగ్గర దింపొచ్చేవాళ్ళు, బస్ కండక్టర్లు, డ్రైవర్లు, వీళ్ళందరూ ఎప్పుడు లేచి ఉంటే 5ంటికి తిరుగుతున్నారు. నీకెందుకు బద్ధకం? 6:30కి లేచేదో దేశాన్ని ఉద్ధరించాను నువ్వెందుకు అనుకుంటున్నావు? స్టార్ట్ ద డే ఎర్లీ, స్పెండ్ టైం విత్ యువర్ ఓన్ సెల్ఫ్. ముందు నీకు తెలియాలి కదా, నేను విజయవాడ వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి జీపీఎస్ నొక్కితే విజయవాడ వెళ్తా కదా. నీకు ఎక్కడికి వెళ్ళాలి అని నీకు తెలిస్తే నువ్వు కూడా నువ్వే జీపీఎస్ కదా. నువ్వు కొట్టుకుంటే నువ్వు ప్రయాణం చేయగలవు కదా. మనకి ఏమీ తెలియదు, పక్కవాడు ఏం చేస్తే తెలియదు. వాడు పరిగెత్తున్నాడు, నేను వాడికి ఐఫోన్ ఉంది, నాకు ఐఫోన్ ఉంది, వాడికి కంప్యూటర్ ఉంది, నీకు కంప్యూటర్ కొన్నాను, వాడు అబ్బాయి ఇంజనీర్ అయ్యాడు, నా కొడుకు అవ్వాల్సిందే. సో సినిమాల ప్రభావం సొసైటీ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది మీ అభిప్రాయంలో? అది నెగిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తుందా, పాజిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తుందా? 80% పాజిటివ్ ఇంపాక్ట్ అమ్మ. ఓకే. ఎందుకంటే సినిమా ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. పుష్ప సినిమా అలా తీశారంటే ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు సీరియల్లో అత్తన్ని కోడలు కొడుతోంది, తిడుతోంది అని చూపిస్తున్నారంటే ఇంకా ప్రతి ఇంట్లో జరుగుతోందే కదా. డిగ్రీమే వేరీ, ఇక్కడ కొడుతున్నారేమో, అక్కడ మామూలుగా మాటలతో చంపుతున్నారేమో, ప్రతి ఇంట్లో లోపలికి తలుపులు వేసుకుని కొత్త కొత్త ఉడుకుతుందే కదా. సో సినిమా ప్రభావం సొసైటీ మీద ఉంటుందమ్మా, ఉండకుండా ఉండదు. ఎందుకంటే సినిమా ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. ఎలా ఉంటుంది? నేనైతే వేరే రకంగా తీసుకుంటాను. ఆ హీరో ఎట్ట నుంచున్నాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా మీద ఎంత ప్రభావం ఉందో చెప్తాను. గోపాల సినిమా చూశాను. బుర్రా సాయి మాధవ్ గారు డైలాగ్స్ రాశారు. మనిషి వెంకటేష్, దేవుడు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటారు. క్లైమాక్స్ ముందర అక్కడి నుంచి గుండాగాళ్ళు వెళ్తూ ఉంటారు. మనిషి దేవుడి వైపు చూస్తాడు, నువ్వు వెళ్ళు అంటాడు. 2 అడుగులు వేసి వెంకటేష్ గారు వెనక్కి తిరిగి చూస్తాడు, దేవుడు ఎక్కడ, నువ్వు రావా అని అడుగుతాడు. దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు లేవా అంటాడు. అంటే నువ్వు చేయాల్సిన పనికి దేవుడు వెనకాల ఉంటాడు, నీ పని నువ్వు చేయరా, నీ ప్రయత్నం నువ్వు చేయరా పిచ్చోడా అని చెప్పు. ఆ చిన్న డైలాగ్ ఎంత మోటివేట్ చేసిన మనని. చిన్నది కదా, అతను చేసేది ఉద్యోగం కాదు, ఉద్యమం అంటాడు త్రిపులార్లో. మన స్ఫూర్తి తీసుకుంటే ఎంత స్ఫూర్తి ఉంటుందమ్మా. ఒక్కొక్క పాట, సినిమా పాటలు విని జీవితాలు మార్చుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. నిజానికి ఈరోజు నన్ను కొంతమంది తిడతారు, ఏమంటారో తెలియదు, కానీ సంగీతం సాహిత్యం 2 బతుకున్నాయంటే సినిమా పాటల వల్లే బతుకున్నాయి. తెలుగు షా సా సా తేడా తెలియని ప్రపంచంలో ఇంకా ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు రాస్తున్నారు? పాట జనపదంలోకి ఎలా వెళ్తుంది? జన హృదిలో ఎలా నిలుస్తుంది? సంగీతం కానీ సాహిత్యం కానీ కేవలం సినిమా వల్లే అవుతుంది. సినిమా అంటే ఇష్టం కదా, ఇష్టమైంది చూపిస్తున్నాం కదా. అందులో మంచిని చెడు చేయించడమే సినిమా, చెడుని మంచి చేయించడమే సినిమా. 90% సినిమాల్లో మంచిగా గెలుస్తుంది కదా. ఎందుకు హీరో ఇష్టం నీకు చెప్పవా? నేను చేయలేని పని హీరో చేస్తాడు కాబట్టి నాకు హీరో ఇష్టం. నేను అన్యాయాన్ని ప్రతిఘటించలేను, నాకు శక్తి చాలదు, హీరో అక్కడ నుంచుంటాడు, నో అని ఇట్లా కాలర్ పట్టుకుని పోలీసునో విలన్నో ఎదిరిస్తాడు. నేను చేయలేని పని తను చేస్తున్నాడు కాబట్టి నాకు హీరో ఇష్టం. మంచి జరుగుతుందమ్మా. ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ఇక చెడు ఏ పరాకాష్ఠకి వెళ్ళిపోయిందంటే, మొన్న ఒక స్కూల్ ఫంక్షన్కి ఒక ఊర్లో నన్ను చీఫ్ గెస్ట్ కింద పిలిచారు. నేను వెళ్ళే ముందర 2-3 ఐటమ్స్ ఏవో స్టేజ్ మీద పిలిచి పిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలు 40 మంది నుంచోబెట్టారు. వెనక నుంచి ఒక వాయిస్, ఫస్ట్ ఏం వాయిస్ అంటే, అమ్మ నాన్న మాట వినకపోతే అనగానే పాట స్టార్ట్. దెబ్బలు పడతాయిరో నీకు, దెబ్బలు పడతాయిరో పిల్లలు గెంతుతున్నారు. మళ్ళీ టీచర్ పాట వినకపోతే దెబ్బలు పడతాయిరో నీకు. పిల్లలకి ఏం నేర్పిస్తున్నామమ్మా మనం? ఆ సినిమాలో సందర్భోచితంగా మంచి చెడు ఉండాలి కాబట్టి ఒక పాట ఏదో పెట్టుంటారు. కానీ ఒక టీచర్లో ఒక స్కూల్ వ్యవస్థ తయారవుతుంటే ఏం చెప్పాలి చెప్పండి అమ్మా. సో ప్రభావం 100% ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ అందులో మంచి తీసుకుంటామా చెడు తీసుకుంటామా? చెడే ఎక్కువ తీసుకుంటాం అయిపోతుంది. కాబట్టి
మంచి తీసుకోవాలి. సినిమాల వల్లే ప్రపంచం చెడిపోతుందని నేను అనను, కానీ ప్రభావితం ఉంటుంది. ఎందుకుంటుందమ్మా అక్కడ చేసి వాడు హీరో ఏం చేస్తే ఇక్కడ అట్లా చేసుకుందాం ట్రై చేస్తారు న్యాచురల్గా. ప్రతి విషయానికి కూడా ఇప్పుడు అందరం కూడా షార్ట్ కట్ వెతుక్కుంటున్నాం. సో యూత్కి వచ్చేసరికి సక్సెస్కి కూడా షార్ట్ కట్ అనేది వెతుకడం స్టార్ట్ చేశారనమాట. దీనిలో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈజీ వే ఆఫ్ మనీ, డబ్బు సంపాదించడం ఎంత ఈజీగా అయిపోయిందంటే ఈ రోజుల్లో నైట్కి నైట్ సెలబ్రిటీలు అయిపోతున్నారనమాట. అంటే ఓవర్ నైట్ సెలబ్రిటీస్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అని, ఒక చిన్న రీల్ ఏదో ఇన్స్టాగ్రామ్లో మనము తిట్టడమో లేదంటే ఏదన్నా ఒకటి చేసామనుకోండి, అది మార్నింగ్ కల్లా వైరల్ అయిపోయి నెక్స్ట్ డే నుండి అతని ఇన్స్టాకి ఫాలోవర్స్ రావడము, ప్రమోషన్స్ రావడము, ఈజీగా డబ్బులు సంపాదించడము. అంటే లైక్ సొసైటీ ఎటు వెళ్తుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఈజీగా ప్రతిదానికి కూడా షార్ట్ కట్స్ అనేవి కనిపెడుతున్నారనమాట. ఇందులో ఎగ్జాంపుల్ తీసుకుంటే డాలీ చాయ్వాలా, విన్నారా సార్? డాలీ చాయ్వాలా అండ్ ఈ మధ్య కుంభమేళాలో మనకి ఫేమస్ అయిన ఒక అమ్మాయి. సో అంటే ఎవరిని మనం ఎందుకు సెలబ్రిటీస్ చేస్తున్నాము? నిజంగా అంటే డాలీ చాయ్వాలా అనే అతను ఒక రోడ్ మీద కిరాణా కొట్లో చాయ్ అనేది ఇలా వడబోస్తూ ఉండేవాడు అనమాట. అతన్ని తీసుకెళ్ళి దుబాయ్లో కార్ షోరూమ్స్కి ఓపెనింగ్స్ చేయించడం కానీ, ఐపీఎల్కి తీసుకెళ్ళి అందరికీ ఛాయ్లు ఇప్పించడము. మోనాలిసా విషయానికి వస్తే బాలీవుడ్లో కుంభమేళా నడిచినన్ని రోజులు అమ్మాయి వీడియోస్ నడిచాయి సార్. అంటే ఎవరిని మనం నిజంగా వాళ్ళకి అంత అర్హత ఉందా? వాళ్ళని ఎందుకు మనం ఫేమస్ చేస్తున్నాము? నిజంగా కష్టపడే వాడికి ఆ ప్లేస్లో వెళ్ళేవాడికి అది డీమోటివేషన్ అవుతుంది. వాళ్ళని చూసినప్పుడు అరే ఈ సక్సెస్ నాకు ఎందుకు రాలేదు అని. అంటే ఏమవుతుందంటే అమ్మో, పెద్ద బిల్డింగ్ మనం కట్టామనుకోమ్మా, దాన్ని పునాది లేకుండా కడితే అది పడిపోతుంది. మీరు గమనించండి ఎంతో సక్సెస్. నేను ఆఫ్ స్క్రీన్ చెప్తా తర్వాత ఆన్ స్క్రీన్. ఒక పెద్ద ఒక షోలో విన్నర్ కింద ఎమర్జ్ అయిన అతను నెక్స్ట్ డే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఒక ఎంతో పెద్ద పండితుడు, గ్రేట్ వాడు అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడని నెక్స్ట్ డే మనకి పేపర్లో వార్తలు చూస్తూ ఉంటాం. మీరు ఎంతో గొప్పగా భావించిన ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ నెక్స్ట్ డే లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు అనిపిస్తాం. ఇవన్నీ ఎందుకంటే బేసిక్ పునాదులు లేకుండా బిల్డింగ్లు కడితే తుఫానికి పడిపోతాయి. టర్బులెన్స్ వచ్చినప్పుడు నిలబడలేవు. మన పునాది ఏంటి? మన వ్యక్తిత్వం. సక్సెస్ ఆల్ ఆఫ్ సడన్ మీరు చెప్పినట్టు ఒక్క పోస్టు ఆల్ ఆఫ్ సడన్ కుమారి ఆంటీ అయిపోవచ్చు. మీరు తప్పలేదు, ఆవిడ కష్టపడుతూ ఏదో మాట అంది, లేదా ఇంకోటి ఛాయ్ పోస్తూ అన్నాడు మీరు చెప్పింది, లేదా ఇంకోళ్ళు ఎవరైనా వీళ్ళు అయిపోయారు పచ్చళ్ళు అమ్ముతూ ఒకళ్ళు ఓవర్ నైట్ అయిపోయారు అనుకోవచ్చు. కానీ మనం వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ అయ్యారని చూసే సమస్య లేదు కదా. వాడేం కష్టపడితే ఇంత దాకా అయ్యారని ఎవరు చూస్తున్నారు చెప్పమ్మా? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా గుడ్కి యూస్ చేసుకోవాలా, బ్యాడ్కి యూస్ చేసుకోవాలా? ఒక కేక్ కట్ చేయడానికి నీకు కత్తి కావాలి కదా, ఆ కత్తి తీసుకుని పీక కట్ చేసుకోం కదా. సోషల్ మీడియాలో కూడా అదే అవుతుంది. ఈజీ మనీకి అలవాటు పడ్డాను. ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ పిచ్చి పిచ్చివి పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు, స్టార్లు వీళ్ళందరూ. ఒక సెకండ్ ఇది పక్కన పెడదాం. పాస్పోర్ట్ రెన్యువల్కి నీకు స్లాట్ బుక్ చేయాలి. గవర్నమెంట్ ఫీజు 1500. ఒక 300 రూపీస్ తీసుకుని ఒక అబ్బాయి బుక్ చేస్తాడు. రోజుకి 30 బుక్ చేస్తాడట. అంటే అతను ఏం చేయడు, మీ దగ్గర డీటెయిల్ తీసుకుని ప్రాపర్ ఫార్మాట్లో పెట్టి మీ దగ్గర ఓకే అని దాంట్లో ఇచ్చి డబ్బు కట్టి మీకు ఆ స్లాట్ ఫలానా 30వ తారీఖు మీకు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళండి లేదా యూఎస్ వీసాకి వెళ్ళండి బుక్ చేస్తాడు. 300 రూపాయలు తన ఫీజు మాత్రం కలెక్ట్ చేస్తాడు. రోజుకి 30 మంది చేస్తాడు అనుకుందాం, 9000 రూపాయలు చేస్తున్నాడు. ఈజీ మనీ కాదు ఇది, హార్డ్ అండ్ మనీ. కానీ రోజుకి 9000 సంపాదిస్తే నెల తిరిగేటప్పటికి అతను 30 రోజులకి 2,70,000 సంపాదిస్తున్నాడు. కొన్ని ఎక్కువైనా తక్కువైనా 2 లక్షలు. ఇంజనీరింగ్ చదవక్కల్లా, డాక్టర్ చదవక్కల్లా ఇతను సంపాదిస్తున్నాడు. ర్యాపిడో బాయ్స్, స్విగ్గీ బాయ్స్ రాత్రంతా పనిచేస్తే 300-400 రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఏం కష్టపడి చదువుకోలే, కష్టపడి పనిచేస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు కష్టాన్ని నమ్ముకుంటావో నీకు డబ్బు సంపాదించు, ఈజీ మనీ వస్తుంది. ఈజీ మనీ అంటే నేను చేసుకోలేని స్థితి, నేను వంట చేసుకోలేను, నేను క్యాటరింగ్కి ఇస్తున్నాను. అలా ఒకళ్ళు చేయలేని పని టైం లేక నేను ఎక్కడ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ టీచ్ చేసి నాకు ఏముంది టైం పోలే 300 పోతే పోయినాయని ఈజీగా. హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, చూసేది ఎవరు? ఎందుకు వాళ్ళ వెంట పడుతున్నావు? వాళ్ళు ఏంటి, వాళ్ళ స్టేచర్ ఏంటి? మంచి చెప్తున్నారా, చెడు చెప్తున్నారా? నాకు 3 lakhs ఫాలోవర్సు, 5 lakhs ఫాలోవర్సు జస్ట్ బికాస్ వాళ్ళు ఒక గేమ్ షోలో పార్టిసిపేట్ చేసినంత వాళ్ళు సూపర్ హీరోసా? జస్ట్ బికాస్ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఒక గోదావరి గట్టు మీద డ్యాన్స్ చేస్తే వాళ్ళు సూపర్ హీరోస్ అవుతారా? వాళ్ళ వెంట బ్రాండింగ్ వాళ్ళు వచ్చి, స్పాన్సర్లు వచ్చి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ బబుల్స్ అమ్మా, ఎక్కువ కాలం ఉండవు.
ఎక్కువ కాలం ఉండవు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు? నిన్ను చూసి రోల్ మోడల్గా తీసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్. ఎస్. అది ఎక్కడుంది మనకి? ఇన్స్టాగ్రామ్లో 100K ఫాలోవర్స్ 50K ఫాలోవర్స్ ఉన్నారంటే ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్ సార్. హీజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్, షీజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్. అంటే ఇవన్నీ కొత్త కదమ్మా, అందుకని చెప్తాను. నాకు ఒక స్టార్ స్టేటస్ రావడానికి ఎన్నో ఏళ్ళు పట్టుంటుంది. ఒక సెలబ్రిటీ స్టార్ అంటే నేను గొప్పని కాదు, 10 మందికి తెలియడానికి, నా దృష్టిలో 10 మందికి తెలియడానికి నా 10 ఏళ్ళు పట్టుండొచ్చు. ప్రతివాడికి ప్రదీప్ అని ఈరోజు 10 నిమిషాలు చాలు 10 మందికి తెలియడానికి. ఎస్. కానీ అది బలుప వాప అన్నది కాలమే నిర్ణయిస్తుంది. బలుపు అయితే కండు ఉంటుంది, జీవితాంతం అండు ఉంటుంది. బలుపు అయితే కాసేపు పోతుంది అనమాట. ఓకే, ఎందుకు ఈ క్వశ్చన్ తీసుకొచ్చాను అంటే నిజంగా పాపం యాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి, మోడల్ అవ్వాలనుకున్న వాళ్ళకి సంబంధించిన చాలా వరకు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇష్టం ఉన్న ఫుడ్ని సాక్రిఫైస్ చేస్తారు, జిమ్స్ అని, లేదంటే ఫోటోషూట్స్ అని, వాళ్ళకి ఇష్టం లేకపోయినా బట్టలు వేసుకుంటూ ఉంటారు. రకరకాల సాక్రిఫైసెస్తోని వాళ్ళు దానికి అంకితమై ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఒక సక్సెస్ చూసినప్పుడు అరే వాళ్ళకు వచ్చిందే ఛాన్స్, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, మనకి ఎందుకు రావట్లే, మనల్ని ఎందుకు చూడట్లే అని డీమోటివేట్ అయిపోయి దాని నుండి ఇంకా మనం సక్సెస్ అవ్వలేమేమో అని వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని సూసైడ్స్ వరకు వెళ్తున్నారు కొంతమంది. అలాంటిది ఏముందమ్మా? ఇప్పుడు నేను అదర్ సైడ్ చెప్తాను మీకు. ఒక ఛానల్లో యాంకర్ కావాలనుకున్నాను. ఎర్లీగా ఏమైంది, లైన్లో నుంచి 1 కోటి మందిలో ఒకళ్ళు సుమ్ అవుతారు, 1 కోటి మందిలో ఒకళ్ళు ఝాన్సీ అవుతారు, 1 కోటి మందిలో ఒకళ్ళు లెట్సే ఉదయభాన్ అవుతారు అనుకునేవాడు. ఇప్పుడు అట్లా ఏముందమ్మా, నువ్వు హాయిగా నీ మొబైల్ పెట్టుకుని నమస్కారం ఈటీవీ వార్తలు స్వాగతం, నా పేరు మాధురి అని నువ్వు మాట్లాడచ్చు కదమ్మా. అంటే సెల్ఫ్ ఆపర్చునిటీస్ ఎంత వచ్చినాయి. ఇదివరకు ఇది పేపర్లో ఒక ఇంటర్వ్యూ, టీవీలో ఒక ఇంటర్వ్యూ వస్తే అది గ్రేట్గా ఉండేది. ఇవాళ యూట్యూబ్ ఛానల్ వచ్చి ప్రతిదీ నీ కంట్రోల్లో ఉంది కదా, నువ్వు మాట్లాడచ్చు కదా. ఇలా ఎంతమంది నీలాంటి వాళ్ళు యాంకర్లు అవుతున్నారు. కత్తికి 2 వైపులా పదునన్నట్టు ఈ మోడర్న్ యాప్స్ కానీ మోడర్న్ వరల్డ్ 2 వైపులా ఉంది. నువ్వు ఈజీగా సెలబ్రిటీ అవ్వచ్చు, దాన్ని నిలుపుకోవడం మాత్రం జీవితాంతం అవుతుంది. ప్రదీప్ మంచివాడు అనిపించుకోవడానికి నాకు 64 ఏళ్ళు పట్టింది. ఒక చిన్న తప్పు చూపు నేను నిన్ను చూస్తే ప్రదీప్ దొంగ వేదం అనడానికి 6 సెకండ్లు చాలు నాకు. ఇంతకాలం మెయింటైన్ చేసిన ఈ క్యారెక్టర్ మొత్తం పోతుందట. సో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం ఈజీ, దాన్ని నిలబెట్టుకోవటం కష్టం. ఆ నిలబెట్టుకుని ఇప్పుడు ఇందాక చెప్పిందే, ఒక పెద్ద బిల్డింగ్ ల్యాంకోయిల్స్ 35 అంతస్తులు కడితే లోపల 14 అంతస్తులు తవ్వారు కదా పునాదికి. నీలో ఇంటర్నల్ క్యారెక్టర్ ఉంటే, వ్యక్తిత్వం ఉంటే, నీలో గెలవాలనే తపన, కాంక్ష, తృప్తి ఇవన్నీ ఉంటే నీకు అప్పుడు నువ్వు స్ట్రాంగ్ అవుతావు కదా. అక్కడ తప్పు చేయడం తప్పు కాదమ్మా, ప్రతి మనిషి తప్పు చేస్తాడు. తప్పు చేయడం తప్పు కాదు, ఒకే తప్పు పదే చేయడం తప్పు. 100 తప్పులు చేయి, ప్రతి తప్పు నుంచి మనం నేర్చుకుంటాం. కానీ 100 సార్లు ఒకే తప్పు చేసామంటే నీ అంత మూర్ఖురాలు ఇంకోటి ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్సర్ ఈరోజు 10 మందికి నీ దగ్గరకు వస్తున్నారు కదా, మంచి చేయి. రోజుకు ఒక మంచి మాట చెప్పు, రీల్స్ చేయి, నో ప్రాబ్లం. సినిమా పాటలు ఆకర్షణీయంగా ఇంతమంది డ్యాన్సర్లు, ఇంతమంది కొరియోగ్రాఫర్లు, ఇంతమంది. ఇప్పుడు డాక్టర్ అవసరం లేదు కదా, ఇదివరకు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ఉండేవాడు కదా. ఇప్పుడు ప్రతి యూట్యూబ్లోనూ డాక్టర్లే కదా. అరటిపండు తింటే మంచిది, తినకపోతే మంచిది. పొద్దున్న లేచి తింటే మంచిది, రాత్రి 12కి తింటే మంచిది. అరటిపండులో ఇది ఉంది తినద్దు, అరటిపండులో అది ఉంది తిను. వీడేమైపోతున్నాడు ఇక్కడ. సో ఇట్స్ ఫైన్, వరల్డ్ ఈజ్ గ్రోయింగ్, వీ విల్ ఆల్సో గ్రో. ట్రెడిషనల్ వరల్డ్ నుంచి కంప్లీట్గా డిజిటల్ వరల్డ్కి మనం వచ్చాం. డిజిటల్ వరల్డ్ ఈజ్ డిస్రప్టింగ్. మన మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కదిలిచ్చేస్తుంది అది మనకి తెలియదు. ఇలాంటి అంటే నార్మల్గా నా ఫ్రెండ్స్లోనే కొంతమంది నాతో షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడప్పుడు నార్మల్గా మీరు అన్నట్టు చాయ్ కలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు సరదాగా మాట్లాడుకునే మాటల నుండి వాళ్ళ బాధగా అనిపిస్తూ ఉంటుంది. అరే మేము బీటెక్లు చదివాము, ఎంబీఏలు చదివాము, లక్షలు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి చదవచ్చు, 1 లక్ష రూపాయలు జీతం ఈరోజు రావాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాము. కానీ మన ముందు అసలు వాడు చదువుకోలేదు, కానీ ఆడి కారు వేసుకొని పోతూ ఉంటాడు. అంటే వాడికి అంత సంపాదన ఎలా వస్తుంది? మనము అంటే వీడికి కష్టపడాలనే తత్వం ఉంటుంది, కానీ అంత సంపాదన ఎవరికి సంపాదన ఊరికే రాదు తల్లి, ఎవడి కష్టం వాడుకుంటుంది. కాబట్టి వాడికి కాస్త అదృష్టం ఉంటుంది. 60 ఏళ్ల పాటు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు సంపాదించిన పేరు 60వ సంవత్సరంలో శంకరాభరణం సినిమాతో సోమయాజులు గారు ఒక్క సినిమాతో సంపాదించారు, ప్రపంచం మొత్తాన్ని తెలిసారని. అంత మాత్రం చేసి సోమయాజులు గారు తప్పని వీళ్ళు గొప్పని మనం చెప్పడానికి లేదు. వాడు ఆడి కారు ఉన్నాడంటే దాని వెనక విజయ రహస్యం ఉంటుంది. దాని ప్రతివాడు మోసగాడు కాదు, ప్రతివాడు మోసగాడు కాదు. నీకు అదృష్టం కలిసి వచ్చింది, నువ్వు టక్మని రేపు పెద్ద యాంకర్ అయిపోయావు. ఏముంది, మొన్న నాతో పాటు వచ్చి మా ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూ చేసిన పిల్ల పెద్దదైపోయిందని మాట్లాడటం ఇది. దాని వెనక నీ తపన ఉంటుంది, నీ కృషి ఉంటుంది కదా. చిన్నపాటి అదృష్టం ఉంటుంది, ఆ అదృష్టాన్ని మనం అందిపుచ్చుకోవాలి. విజయం అంటే ఆపర్చునిటీ, ప్రిపరేషన్ 2 కలిసే ప్లేస్లో విజయం. అంటే నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. నేను షాప్ తెరిచి కూర్చుంటే అనిల్ రావు ఇప్పుడు ఫోన్ చేస్తాడు,
సార్ మీరు ఏంటి చేస్తారో ఒక వేషం, కథ వింటాం, బాగుందండి అంటాం, అది జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. నువ్వు షాప్ ఏం మూసుకుంటే యూ షుడ్ బి ఓపెన్ టు లెర్న్, ఓపెన్ టు ప్రిపేర్. మనం మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. ఎవ్వడు ఊరికే వాడు పైకి వెళ్ళి ఆడి కారు కొనుక్కోరమ్మా. చాలా తప్పు మాట అది. అంటే మన పర్సెప్షన్ తప్పు అంటే వాళ్ళ వెనక కూడా కృషి ఉంటుంది. కొంతమందికి ఏం చేస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, కొంతమందికి అదృష్టం కలిసి రాదు. చిరంజీవి గారు పెద్దవారు అయ్యారని నేను బాధపడితే అరే ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది, ఆయన టాలెంట్ ఉంది, ఆయన కష్టపడ్డాడు. ఇవాళ కూడా ఇందా మీరు చెప్పినట్టు జిమ్లో కష్టపడతారు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి వస్తారు, 10 మందికి మంచి చేస్తాడు. అవన్నీ మనకు గుర్తుండవు. ఇంకా చిరంజీవిలో అయిపోవాలని నేను అనుకుంటే ఎలా అవుతామమ్మా? నాలా స్పీకర్ ఆయన అవ్వలేరు కదా. అంటే చేప చెట్టు ఎక్కలేదు, సముద్రంలో ఈదగలుగుతుంది. చిలక సముద్రంలో ఈదలేదు, చెట్టు ఎక్కగలుగుతుంది. మాధురిలాగా ప్రదీప్ ఉండడు, ప్రదీప్లా మాధురి ఉండదు. అసలు ఈ కంపారిజన్ చేసుకోవటమే తప్పు. ఎవరి రోలు వాళ్ళకు ఉంది. ఎన్టీఆర్ రోల్ ఎన్టీఆర్కి ఉంటుంది, గుమ్మడి రోల్ గుమ్మడికి ఉంటుంది, భటుడు చిత్తం మహారాజ్ అనేవాడు కూడా వాడి క్యారెక్టర్ వాడుకుంటుంది. అంతమించి ఎవరిని మనం తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది అంటే చాలామంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అని మనం మాట్లాడుకుంటున్న వాళ్ళల్లోనే కొంతమంది ప్రమోషన్స్ చేయడం వల్ల ఇష్టానుసారం, అంటే మన వల్ల ఒకడికి చెడు జరుగుతుంది, మన వల్ల ఒకడు లైఫ్ పోతుంది అనే ఆలోచన లేకుండా. అంటే తెలియదమ్మా, ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ తెలియదమ్మా. ఎలా ఉంటుందంటే నేను ఇందాక చెప్పా కదా, బేసిక్గా ఎడ్యుకేషన్ ఉండదు. చిన్న పిల్లలు వీళ్ళందరూ కాస్త చదువుకుని వచ్చిన వాళ్ళు ఇప్పుడు గ్లామర్కి వస్తుంది. ప్రతివాడు మనం ఒక కారు కొంటా, దాని ఈఎంఐ కట్టాలి. ఒక్క సెకండ్ వాళ్ళ వైపు నుంచి ఆలోచించవా? నువ్వు ఒక కారు కొన్నావు, ఈఎంఐ 30,000 కట్టాలి. ఓ ఫోన్ కొన్నావు, 4,000 కట్టాలి. నీ మేకప్కి నీ కాస్ట్యూమ్కి నెలకి 30,000, నీ అసిస్టెంట్ నీ మేకప్ మ్యాన్కి 30,000, నెలకి ₹1,00,000 నాకు రావాలి. ఈ సమయంలో లక్షట్ట నాకు ఏది రావడానికి వాడు వచ్చి ఏమండి మంచి ప్రోడక్ట్ ఉంది మీరు కొంచెం ప్రమోట్ చేస్తారంటే 1-4 సార్లు ఆలోచిస్తాం. ఆలోచించి అరే పర్వాలేదులే అనుకుంటాం. ఇందులో ఏముంది, షారూఖ్ ఖాన్ చేశాడు, ఇక్కడ ఇంకోళ్ళు చేశారు, నేను చేస్తే ఏం తప్ప అని వచ్చి పాపం వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ సమాజంలో అవేర్నెస్ క్రియేట్ అయితే ఏ పని చేయరమ్మా. అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతుంది. ఇప్పుడు నాకు ఐపీఎల్లోనే బెట్టింగ్ యాప్స్ గురించి వాటి గురించి వస్తున్నప్పుడు నేను ఇక్కడ చేస్తే తప్పేంటని పిల్లలు అనుకుంటున్నారు. అక్కడ పెద్ద పెద్ద స్టార్సే చేస్తున్నారు, నేను చేస్తే తప్పేముంది, ఇందులో ఏముంది, ఎవరికి ఇష్టమైతే వాడు చేస్తాడు, కష్టమైతే మానేస్తాడు. ఇక్కడ ఉంది బారు అని చెప్పట్లేదా, బారు ఉందనే చెప్తున్నాను తప్ప ఇంకేం మేము చెప్పట్లేదు కదా. తాగేవాడు తాగుతాడు, తాగని వాడు తాగడు అని వీళ్ళు అనుకుంటున్నారు. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనకున్న ఈ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా, మొత్తం అట్లా ఇట్లాంటివన్నీ చేయాల్సిన పనులు ఇవే. ఏంటంటే ఇవి మీరు చేయొచ్చు, ఇది మీరు చేయకూడదు. అసలు కౌన్సిలింగ్ లేదు, అవేర్నెస్ సెమినార్స్ లేవు, ఏం చేయరు కదమ్మా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటి ఆపర్చునిటీ వస్తే ఎక్కడ మిస్ అయిపోతాం అంటారు. అదే రోడ్డు మీద ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక బిల్డింగ్ కూలిపోతుంది కదమ్మా. ఒక టీచర్ తప్పు చేస్తే సమాజమే కూలిపోతుంది. అలాగే ఒక యాక్టర్ ఎందుకు చెప్తారు, మహేష్ బాబు గారు ఎందుకు చెప్పాలంటే ఆయన చెప్తే 10 మంది వింటారు కాబట్టి నమ్ముతారు కాబట్టి చెప్పాలి. దాన్ని టెస్టిమోనియల్ అంటారు. ఒక బ్రాండ్ ఏదో వాడితే రేపు వాడు తప్పు చేస్తే యాక్టర్ని పట్టుకుంటే, నువ్వు రియల్ ఎస్టేట్ వాడమంటే వాడు బోర్డు తిప్పేస్తే నిన్ను పట్టుకుంటే, అలా ఇది ఏదో అవసరానికి చేసిందే తప్ప వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తే తప్పు. బెట్టింగ్ యాప్స్ కందని ఇంటెన్షనల్గా ఎవ్వరు చేయరు. ఈ తప్పు ఇది చేయొద్దు బాబు అని చెప్తే ఎవరైనా పోయి చేస్తాడా, నా ఇష్టం అని చేయరు. అందరు చేస్తున్నారు, నాకు కూడా ఆపర్చునిటీ వచ్చింది చేద్దామని చేశారు అంతే. సో బెట్టింగ్ యాప్స్ తప్పు, వాటి ఉనికి తప్పు, దాన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయకుండా ఉంచడం తప్పు. చేసిన వాడు ఒక్కడితే తప్పు కాదు. తెలిసి చేస్తే వీళ్ళది తప్పు, తెలియక చేయకపోతే వీళ్ళది కూడా తప్పు కాదు. దానిపైన గవర్నమెంట్ కూడా రీసెంట్గా యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. బట్ ఇక్కడ మాకు అందరికీ కూడా ఉన్న డౌట్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళని జైళ్ళ చుట్టూ తిప్పడం కరెక్టా, లేదంటే వాళ్ళు ఏదైతే అక్రమంగా సంపాదించిర్రో అదన్నింటినీ కూడా రికవరీ చేసి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి సంపాదన రికవరీ చేస్తారు. ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుని వాడు ఆత్మహత్య చేసుకుంటే వాడిని రికవర్ చేయగలమా? చేయలేము. తెలిసి చేసినా తెలియచెప్పినా తప్పు తప్పే. అందుకే ప్రతి పని చేసే ముందర 10 సార్లు ఆలోచించాలి. నేను కాన్సిక్వెన్సెస్ ఏంటి. మన ఏదైనా ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి మాట్లాడానుకోమ్మా, ఏదైనా తప్పు మాట్లాడితే నిన్ను పట్టుకోరు, రేపు నన్ను పట్టుకుంటారు కదా. సో తెలిసి చేసినా తెలియజేయకపోయినా చేసినా తప్పు తప్పే. గవర్నమెంట్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. వాళ్ళు సినిమా యాక్టర్ కదా అని ఒక ఎక్కువ రూల్ ఉండి సినిమా పేరున్న వాళ్ళు తక్కువ రూల్ లేదు. రీసెంట్గా అల్లు అర్జున్ గారి మీద అట్లా చేశారు కదా, నేనే బాధపడ్డా. ఎవడో ఏంటి అరే ఆ కుర్రాడు ఏం చేశాడు పాపం, తప్పేంటి, ఓసారి లేచి హాయ్ అంటే తప్పేంటి అనుకున్నా. బట్ లా ప్రకారం వాళ్ళు ఏం చేస్తారో అది చేయాలి. దీన్ని బట్టి మనం ఏంటంటే 2 రకాలైన లెర్నింగ్ ఉంటుందమ్మా. నువ్వు నిప్పులో వేలు పెట్టావు, కాలింది,
మాధురి పెట్టింది రిప్లో వేలు పెడితే కాలేదు, నాకు కాలేదనుకుంటే ఎట్ట అవుతుందమ్మా? ఒకటి, నేను నిప్పులో వేలు పెడితే కాలుతుందని తెలుసుకోవటం. రెండు, పక్క వాళ్ళు పెట్టినారే కాలుతున్న మనం చేయకూడదు అని తెలుసుకో. దీనివల్ల గుణపాఠం ఏంటంటే, మన ప్రపంచంలో ఉన్న ఆర్టిస్టులు అందరూ, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ, టీచర్లు అందరూ, మీరు యాడ్ చేసే ముందర 10 సార్లు ఆలోచించండి. వాడి దగ్గర నుంచి డిస్క్లైమర్ తీసుకోండి, వాడి దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకోండి. ఇది ప్రజలకు హాని కాదు అని చెప్పండి. మీరు అక్కడి నుంచి ఒక కాంట్రాక్ట్ ఇవ్వండి. ఇది కేవలం యాక్టర్గా వాడు చెప్పిన స్క్రిప్ట్ నేను ప్రమోట్ చేస్తున్నా, కానీ ఇది నా వేస్తారు కదా, ఇది నా ఉద్దేశపూర్వకంగా చేస్తుంది కాదు, ఇది నా భావం కాదు అని చెప్పి కింద 2 లైన్లు వేయమని చెప్పి మీరు చేయండి. అంతే కదమ్మా. ఇప్పుడు మీరు ఏదో ప్రశ్న అడుగుతారు, నేను ఏదో జవాబు చెప్తా, మధ్యలో అది కట్ చేసి సోషల్ మీడియా వైరల్ అయిపోతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడిన ప్రదీపని కింద నుంచి రాస్తారు. ముందు కథ తెలియదు, వెనక కథ తెలియదు, ఏ కాంటెస్ట్లో చేశానో తెలియదు, ఆడపిల్లలు మీరేం అడిగితే నేనేం చెప్పానో తెలియదు, ఆడపిల్లల్ని ఇలా అన్న ప్రదీపని మళ్ళీ వేస్తారు రేపు పొద్దున. జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆర్టిస్టులు కానీ, యాంకర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, మీడియా పీపుల్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అద్దాల గదిలో ఉంటున్నాం మనం. 100 కళ్ళు మన మీద ఉంటాయి. ఇది ఒక్క ఓవర్నైట్ వచ్చే గ్లామర్ కాదు, మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన గ్లామర్. అది చేసుకున్నప్పుడు అది ముందుకెళ్ళగలదు.